2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సామాజిక ఆర్థిక సర్వేని చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అసెంబ్లీకి సమర్పించింది. సోషియో ఎకనామిక్ సర్వే అంటారు. అయితే ఈ సర్వేలో కీలకమైన అంశాలు, ముఖ్యాంశాలను కనుక చూస్తే, వీళ్ళేమో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, మేము గాడిన పెడుతూ ఉన్నాం, మమ్మల్ని దేవుడు పంపించాడు, మేమే త్రిమూర్తులం, మేమే దేవతామూర్తులం, రకరకాలుగా అంటూ ఉంటారు కదా. బట్ వాస్తవ లెక్కలకి వీళ్ళ మాటలకి సంబంధమే లేదు. వీళ్ళు ప్రవేశపెట్టిన సామాజిక ఆర్థిక సర్వేని కనుక మనం చూసిన కీలకమైన అంశాలన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనే బాగుంది అని చెప్పి అన్ని లెక్కలు కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ లోటు తీసుకోండి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెవెన్యూ లోటు 43,488 కోట్లు. 2023-24 వచ్చేసరికి రెవెన్యూ లోటు తగ్గింది, 38,683 కోట్లకు వచ్చింది. ఆ తర్వాత సరే జగన్ మారిపోయాడు, చంద్రబాబు సార్ వచ్చారు. 24-25 కనుక చూస్తే రెవెన్యూ లోటు ఏకంగా 10,000 కోట్లు పెరిగింది, 48,311 కోట్లకు పోయింది. 22-23లో రెవెన్యూ లోటు 43,000 కోట్లు, 23-24లో 38,000 కోట్లు, 24-25కి వచ్చేసరికి 48,000 కోట్లకు వెళ్ళిపోయింది రెవెన్యూ లోటు. మరి ఏ పాలన బాగుంది, ఎప్పుడు బాగుంది అంటారు? పోనీ విపరీతంగా అప్పులు చేశారు, మేమే ఉల్టా ఒక పావలా అప్పు చేయట్లేదని చెబుతారు వీళ్ళు. సరే అదే నిజం అనుకుందాం. ఎక్కడ నిజం? కుప్పలు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీళ్ళు చెప్పేదాని ప్రకారం ఏంది, జిఎస్డిపిలో మొత్తం అప్పు ఎంత? 22-23లో 32.60 ఉంది, 23-24లో 34.58 ఉంది, 24-25కి వచ్చేసరికి 35.15. సో జిఎస్డిపిలో మొత్తం అప్పు శాతం కూడా చంద్రబాబు సార్ పీరియడ్లోనే ఎక్కువ ఉంది కదా. మరి ఎట్లా జగన్ది విధ్వంసం, అరాచకం, రాక్షసత్వం? పోనీ వీళ్ళు కేంద్రంలో భాగస్వామిగా ఉన్నారు, గ్రాంటీన్ ఎయిడ్స్ ఏమేమి తెచ్చారు అది వీళ్ళు ప్రవేశపెట్టిన సర్వేలోనే చూద్దాం. 22-23లో రాష్ట్రానికి 22,953 కోట్లు గ్రాంటీన్ ఎయిడ్స్ వచ్చాయి కేంద్రానికి. 22-23లో 22,953 కోట్లు. 23-24కి వచ్చేసరికి 25,035 కోట్లు వచ్చాయి. 22-23లో 22,953, 23-24కి వచ్చేసరికి 25,000 కోట్లు పోయాయి. 24-25 దగ్గరకు వచ్చేసరికి 8,000 కోట్లు తగ్గి 17,000 కోట్లే వచ్చాయి గ్రాంటీన్ ఎయిడ్స్. మరి ఎట్లా? 23-24లో 25,000 కోట్లు ఉన్నది, ఏకంగా 8,000 కోట్లు తగ్గి 24-25లో 17,000 కోట్లకి వచ్చింది ఏంటి? మన కీలకమైన చూసిన ఇంకా నిత్యావసర సరుకులు అవి ఇవి అయితే చెప్పక్కర్లే, వాసిపోతున్నాయి. ఏమి చూసిన ఇప్పుడు విపరీతంగా అప్పులు అంటారు, అది ఇది అంటారు. వాస్తవ లెక్కలు చూద్దాం. గత 3 ఆర్థిక సంవత్సరాల్లో బడ్జెట్ పరిధిలో చేసినటువంటి అప్పులు వాస్తవ లెక్కలు చూసిన 22-23లో 4,29,526 కోట్లు బడ్జెట్ పరిధిలో. 23-24కి వస్తే 4,91,000 కోట్లు. 24-25 వచ్చేసరికి 5,64,000 కోట్లు పోయింది బడ్జెట్ పరిధిలో వాస్తవ లెక్కలు. ఏ లెక్కలు చూసినా, కేంద్ర రుణాలు చూసినా, మార్కెట్ రుణాలు చూసినా, భవిష్య నిధి రుణాలు చూసినా, ఇతర రుణాలు చూసినా, యావి చూసినా పెరుగుతూనే పోయినాయి కదా. మరి ఇంకెట్లా? ఓన్లీ మాటలు మాత్రం మన పత్రికలు, టీవీ ఛానల్ ఏది బుద్ధి పెడితే అది వేసుకుంటూ పోతాయని రాసుకుంటూ పోవడం తప్పితే కీలకమైనవన్నీ కదా ఇవన్నీ మనం చూసుకుంటూ వచ్చి ఎవ్రీథింగ్ అట్లే ఉంది కదా. నాడు నేడు కింద 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని ఉంది. ఆర్బీకేలను వల్ల మేలు జరిగింది ఉంది. సెకీ విద్యుత్ అనేది రైతుల మేలు కోసమే అని ఉంది. రైతులకు పగటిపూట 9 గంటల నిరంతర విద్యుత్ కోసమే సెకీ ఒప్పందం, దాన్ని ఏపీఆర్సీ అనుమతించింది కదా. మరి ఇవన్నీ ఉన్నాయి కదా. 15,713 పాఠశాలల్లో 2 దశల్లో అనేక మౌలిక సదుపాయాలు కల్పించారు. పేదరికం తగ్గింది. ఇతర రాష్ట్రాల కన్నా పేదరికం జగన్ హయాంలో 50% తగ్గింది. ఇంకా మనం ఎట్లా ఏం చూసి మరి అది రాక్షసత్వం అనాలి? తగ్గింది కదా. పోనీ పారిశ్రామిక వృద్ధి ఏంది? 2023-24లో 7.42 ఉంటే 24-25 వచ్చేసరికి 6.71% పరిమితమైంది కదా.
కొన్ని గనుల ఆదాయం 23-24లో 3,425 కోట్లు ఉంటే 24-25 వచ్చేసరికి అయితే 2,000 కోట్లకే 2,031. అంటే దాదాపు 1,400 కోట్లు గనుల ఆదాయం తగ్గిపోయింది, 40% తగ్గిపోయింది కదా. మరి ఇంకా దేన్ని క్యాలిక్యులేట్ చేసి చూడాలి, దేన్ని కంపారిజన్ చేయాలి? 23-24 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛమైన ఇంధనం అందించడంలో 1వ స్థానంలో ఉంది. నీటి వనరులను సంరక్షించడం, స్థిరంగా ఉపయోగించడంలో 2వ ర్యాంకు ఉంది. పేదరిక నిర్మూలనలో 3వ ర్యాంకు ఉంది. ఉత్పత్తుల బాధ్యతాయుత వినియోగంలో 4వ ర్యాంకు ఉంది. అరే బ్రహ్మ 50% తగ్గింది జగన్ హయాంలో పేదరికం. మరి ఇంకేంటి? వీళ్ళు చంద్రబాబు సర్వాలు ప్రవేశపెట్టినటువంటి సామాజిక ఆర్థిక సర్వేలోని అంశాలే కదా ఇవన్నీ. బడ్జెట్కి వాస్తవ లెక్కలేమో జనానికి తెలియలే అని చెప్పి ఇట్లా ప్రవేశపెడతారు నిజాలు. ఇంకా ఆ తర్వాత మాట్లాడేటప్పుడు మాత్రం ఇంకా జగన్ అట్లా, జగన్ ఇట్లా, జగన్ అసలు దారుణంగా మాట్లాడేసుకుంటూ ఉంటారు. నిజాలేమో ఇట్లుంటాయి, వీళ్ళు మాట్లాడే మాటలేమో మరో విధంగా ఉంటాయి.